నేను ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని క్యారెక్టర్స్ గురించి చెప్తా. వాళ్ళు ఉకాగే గానికి డిజర్వ్ గాని వాళ్ళు ఉకాగే కాలేకపోయినారు. నేను కొంతమంది గురించి మాత్రమే చెప్తా. మీకు కూడా వీళ్ళు కూడా ఉకాగే అయితానికి డిజర్వే అని అనిపిస్తారు కదా, వాళ్ళ పేరు కింద కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇటాచి ఉచియా. ఇటాచి చిన్నగా ఉన్నప్పుడే తను ఒక ఉకాగే లెవెల్ అయితే థింక్ చేస్తాడు. అలానే ఇటాచి కోనా విలేజ్ కి ఎంత లాయల్ గా ఉంటాడో తెలిసిందే కదా అందరికి. అలానే ఇటాచి ఒక విల్ ఆఫ్ ఫైర్ అనేది కోనా విలేజ్ షినోబిస్ కూడా మంచిగా ఇన్స్పిరేషన్ లెక్క అయితే ఉంటది. సెకండ్ వచ్చేసి కకాషి వాళ్ళ ఫాదర్ సకుమో ఆటకే. తిను 3 లెజెండరీ శానిస్ కన్నా పవర్ఫుల్. అలానే తిన ఎక్స్పీరియన్స్ అనేది ఉగాగా చేరు కూడా యాడ్ అయితే విలేజ్ ఇంకా సేఫ్ గా ఇంకా డెవలప్ గా అయితే ఉండేది. ఇక థర్డ్ వచ్చేసి ఫుగాకు ఉచియా. నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది పోర్తుగాగా అయిన మినటో నమికాజీ చనిపోయినాక ఫుగాకు ఉచియాని ఉకాగా చేసి ఉంటే విలేజ్ లో చాలా చేంజెస్ అయితే జరిగేటి. బట్ విలేజ్ లో జరుగుతున్న రాజకీయాలు అలానే పెద్ద లీడర్స్ వల్ల అయితే అది జరగలేదు. ఒక దరిద్రుడు ఉంటాడు మామ. నంబర్ 4 వచ్చేసి జురాయసెన్సే కి చాలా సార్లు అయితే ఆఫర్ చేసి ఉకాగా గమ్మని, బట్ జురాయసెన్సే అయితే రిజెక్ట్ చేసిండు. మీరు నమ్మండి నమ్మకపోండి, జురాయసెన్సే ఆల్ టైమ్ షాడో ఉకాగా ఆఫ్ కోనా విలేజ్. నేను అంటుంది ఒక ఉకాగే షాడో ఉకాగే అంటలేను, డైరెక్ట్ కోనా విలేజ్